హాయ్ ఫ్రెండ్స్. నేను మీ శానిటరీ మేస్త్రిని. ఫ్రెండ్స్, మనం యూట్యూబ్‌లో నా ఫస్ట్ వీడియో వచ్చి మనం ఈ బిల్డింగ్‌లో చేసాం. బార్ కౌంటర్‌లో అనమాట. పైన షెడ్ కనపడుతుంది కదా! బాగా టాప్‌లో. ఆ షెడ్ కింద మనం ఫస్ట్ వీడియో చేసాం. సో, ఇప్పుడేంటంటే మనకు దీంట్లో ప్లంబింగ్ రిపేర్ వర్క్ అని చేస్తున్నాం. మీకు చూపిస్తాను. వీడియో అనేది కొంచెం ఫాస్ట్‌గా ఉంటది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కారణం ఏంటంటే మనకి వీడియో అనేది బాగా లెంత్ అయిపోతుందనమాట. సో, ఏంటంటే మనకి వీళ్ళ ఈ వాటర్‌లో సాల్ట్ అనేది బాగా ఎక్కువగుందనమాట. వాటర్ కూడా బిల్డింగ్ తక్కువగా ఉంది. సో, బిల్డింగ్ అయితే కట్టారు గానీ వీళ్ళు హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఫస్ట్ ఫ్లోర్‌లో మాత్రమే వీళ్ళు ఓనర్‌లు అంటే సంబంధించిన ఫాదర్స్ గాని, మదర్ గాని ఉంటున్నారనమాట. దానివల్ల మిగతా బాత్రూమ్‌లు వాడక సో, ఈ వాటర్ అంతా కూడా సాల్ట్ స్టక్ అయిపోయి ట్యాప్‌లు గాని, ఫ్లష్ ట్యాంకులు గాని అన్నీ కూడా ఏమంతా రన్నింగ్ అవ్వట్లేదనమాట. సో, ఇలాగ ఏం పని చేయట్లేదు. మాకు త్వరలో ఫంక్షన్ ఉంది. మొక్కుబడులున్నాయి. చుట్టాలొస్తారు చాలామంది. ఒకసారి రండి చూడండి ఏంటనేది. చూస్తే ఏంటంటే ఏం లేదండి. చిన్న చిన్న రిపేర్‌లంటే సాల్ట్ పట్టేసింది వాటర్‌లో. మన షూటులో గాని, అలాగే ట్యాప్‌లు గాని, అలాగే కిచెన్ సింక్‌లో గాని. సో, ఇక్కడ ఏంటంటే ఈ బిల్డింగ్‌లో వచ్చి 7 బాత్రూమ్‌లు ఉన్నాయండి. 7 బాత్రూమ్‌కి సంబంధించి ఇదే వర్క్ అనమాట. మొత్తం ఈ టాయిలెట్‌కి సంబంధించిన ఫ్లష్ ట్యాంకులు గాని, అలాగే ట్యాప్‌లు గాని అన్నీ కూడా ఈ ఫోమ్‌కి పెట్టారు కదా! అవి కూడా మనకి ఏంటంటే నీళ్లు ఆగిపోయి రన్నింగ్ లేక ఉప్పనేది పెట్టేసి ట్యాంక్‌కి మరి క్లీన్ చేయకపోవడం ఏంటో తెలీదు. చెత్త చాయిపోయి నీళ్ళు రావట్లేదనమాట. మీరు ఫస్ట్ ఓపెన్ చూడండి గ్రాస్ వస్తా ఉంటది ట్యాప్ పెట్టంగానే సుయ్యమని. సో, మనకేంటంటే బిల్లింగ్ కట్టిన తర్వాత వాడకపోతే ఏమవుద్దంటే అవి ఈ హ్యాంగర్ వాళ్ళనేది ఆఫ్ చేసుకొని పెట్టుకోవడం బెస్ట్ అండి. ఎందుకంటే మనం ఈ బాత్రూమ్ కట్టేసుకొని అవి వాడకుండా నీళ్ళు స్టాక్ పడితే ఏమవుద్దంటే ఆ వాటర్‌లో సాల్ట్ ఉండి ఆ ఫ్లష్ ట్యాంక్‌లో కొన్ని మనకి నీళ్ళొచ్చే ఉంటాయి ఫ్లష్ ట్యాంక్‌లోకి. ఆ చిన్న చిన్న రంధ్రాల ద్వారా వస్తాయన్నమాట. అవేంటంటే ఉప్పు పొర కట్టేసి స్ట్రక్ అయిపోతాయి. నీళ్ళు రావు. అలాగే ఫ్లష్ అవ్వదన్నమాట. సో, ఇలాగ వాడినప్పుడు మనం ఏం చేయాలంటే ఓనర్‌కి మనం సలహా చెప్పాలి. సో, మన హ్యాంగర్ వాల్వ్‌ని ఆఫ్ చేసుకుంటే బెస్ట్ అనమాట. అప్పుడేంటంటే ట్యాంక్‌లోకి నీళ్ళు రావు. సో, వీళ్ళు వాడే ముందు మనం హ్యాంగర్ వాల్వ్ ఆన్ చేసుకొని వాడుకుంటే ఏ బాధ ఉండదు. సో, అదొక పద్ధతి. 2 మనకేంటంటే ఫ్లష్ ట్యాంక్‌లో ఇలా ఉప్పు, సాల్ట్ వాటర్ ఎక్కువ వస్తున్నప్పుడు మనకి ఆల్రెడీగా మీకు గత వీడియో చేశా. అంటే మనకి ఈ షూటు ఫ్లష్ ట్యాంక్‌కి ఓవర్‌ఫ్లో అయిపోతే మనకి వాటర్ ట్యాంక్ ఖాళీ అయిపోతుందని ఒక వీడియో చేశాను. సో, దాంట్లో మీకు చెప్పాననమాట. ఏంటంటే ఈ హార్పిక్ మ్యాటిక్స్ అని మనకి చిన్న క్యారమ్ బోర్డ్ కాయిన్స్ లాగా ఉంటాయన్నమాట. అవి కవర్‌లోనే వస్తాయి. సో, అవి ఏంటంటే మన ఫ్లష్ ట్యాంకుల్లో సాల్ట్ వాటర్ ఉన్న ఏరియాల్లో మంచి వాటర్ ఉంటే అవసరం లేదండి ఇది. సాల్ట్ వాటర్ ఉన్న ఏరియాలో అంటే కొంచెం చోట్ల శుద్ధ పడతా ఉంటది. కొంచెం సాల్ట్ పడతా ఉంటది. కొన్ని చోట్ల ఎర్రగా కూడా నీరొస్తా ఉంటాయి. సో, అటువంటి ఏరియాలో మనకి హార్పిక్ మ్యాటిక్స్ అని ఈ కవర్ ఉండంగానే ఆ కవర్‌తో ఆ కాయిన్స్ పడేస్తే ఏమవుద్దంటే 20 రోజుల దాకా వస్తది. సో, మనం ఫ్లష్ కొట్టినప్పుడల్లా ఏమవుద్దంటే సాల్ట్ గాని, మనకి ఎర్ర వాటర్ వచ్చినా, శుద్ధ వాటర్ వచ్చినా అదేంటి క్లీన్ చేస్తా ఉంటదన్నమాట. సో, ఈ హార్పిక్ మ్యాటిక్స్ కాయిన్స్ పననమాట అది. సో, అటువంటి వాడుకోవడం బెస్ట్ అండి అది మనకి. సో, చూసారు కదా వీడియోలో మొత్తం షూట్లు కూడా మనం క్లీన్ చేసి మొత్తం అయన్నీ కూడా పట్టేసినాయన్నమాట సాల్టు. పని చేయట్లా. సో, మొత్తం క్లీన్ చేసి అన్నీ మళ్ళీ అలాగే బిగించేసాం. సో, రిపేర్ వర్కులు చేసినప్పుడు ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అందుకని మీకు వీడియో చేశాను. అలాగే మనకేంటంటే ఈ మామూలుగా ఇప్పుడు షూట్లనే కాదండి. మామూలుగా మీకు కింద డ్రైవర్ బాత్రూమ్ సంబంధించిన నార్మల్ కమోడ్లు కూడా ఉన్నాయి. సో, మామూలు పీయూసీ ఫ్లష్ ట్యాంకులు కూడా అంతే మీకు. పీయూసీ ఫ్లష్ ట్యాంకులు కూడా అంతే సేమ్ నీళ్ళు స్టాక్ ఉండిపోయి సో, మనకేంటంటే ఇక్కడ గుర్తుంచుకోవాలి. మీకు ఇంకో విషయం చెప్తున్నాను. కొన్ని చోట్ల కొంతమంది ఏంటంటే రెంట్ పర్పస్ ఇస్తా ఉంటారు. అంటే కొంతమంది ఓనర్లు బిల్డింగ్ కట్టేసి రెంట్‌లకి ఇచ్చే బిజినెస్ చేస్తా ఉంటారు కదా! సో, వాళ్ళకి కూడా ఇప్పుడు ఒక ఆయన ఇల్లు ఖాళీ చేసి మళ్ళీ ఇంకో అతను రావడానికి మనకి కొంత టైం పడతదనమాట. ఈ టైంలో కూడా మనకేంటంటే మనల్ని అప్రోచ్ అయితే మనం చెప్పాల్సిన మాట. సో, అది వాళ్ళు కట్టేసి నీళ్లు పెట్టకుండా ఉండడం బెస్ట్ అనమాట. మళ్ళీ వచ్చిన తర్వాత నీళ్లు పెట్టి మనం ఫిల్ చేసుకోవడం బెటరు. సో, మనకి అద్దె ఖాళీ చేసిన అతను మళ్ళీ కొత్తగా రాబోయే అతనికి మధ్యాహ్న గ్యాప్ ఉంటది కదా! ఆ గ్యాప్‌లో ఏమవుతుందంటే ఇవి సాల్ట్ పట్టేసి నీళ్ళు నిలవ ఉండటం వల్ల స్టాక్ పడిపోయి పని చేయవనమాట. సో, అటువంటప్పుడు మనం హార్పిక్ మ్యాటిక్స్ కాయిన్స్ అవి వాడుకుంటే బెస్ట్ అనమాట. ఒకవేళ వాలా చేసుకుంటే ఇంకా బెస్టు. సో, ఈ షూట్లు మనం బిగిసినప్పుడు చూసారు కదా! మీకు వీడియోలో. అలా చేసుకోవచ్చనమాట. ఏముండదు సైఫాన్ సెట్టు, ఆ స్టాప్ కాకి ఉంటాయి అంతే ఇంకేం లేదు దీంట్లో. పక్కన ఓవర్‌ఫ్లో పైప్ ఉంటది. ఈ షూట్‌లో ఓవర్‌ఫ్లో పైప్ ఉంటది. మామూలుగా మన నార్మల్ ఫ్లష్ ట్యాంక్ పీవీసీ ఫ్లష్ ట్యాంక్‌లో అయితే ఉండదనమాట. ఇది గుర్తుంచుకోవాలి. అలాగే ఈ బిల్డింగ్‌లో మనం ఏంటంటే ఓన్లీ శానిటరీ వర్క్ మాత్రం చేసామనమాట. సో, వీళ్ళేంటంటే హైదరాబాద్‌లో వీళ్ళు సెటిల్డ్. సో, మన పుట్టినూరు ఇదే అనమాట వాళ్ళది జన్మస్థలం. మళ్ళీ ఇక్కడికే వచ్చేసి ఏలూరులో కూడా కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ బిల్డింగ్ కట్టారు. అంటే ఈ కస్టమర్‌లకి చూపెడతాకి పనిచేస్తది. ప్లస్ ఏలూరుకి దగ్గరగా ఆఫీస్ ఉండటం కూడా పనిచేస్తదనమాట. అంటే వీళ్ళు కన్‌స్ట్రక్షన్ ఎలా చేస్తారు అనే ఒక ఐడియా అయితే
మనం వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది కదా బిల్డింగ్. సో వాళ్ళకి తీసుకొచ్చి చూపిస్తే ఏమవుద్దంటే వాళ్ళకి ఒక ఐడియా వస్తుందన్నమాట. అంటే కస్టమర్లకి బిల్డింగ్ కట్టించుకోవాలి అనుకునే వాళ్ళకి. సో దానికోసం వీళ్ళు ఇక్కడ బిల్డింగ్ అయితే చేశారనమాట. ప్రస్తుతానికి వీళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు. ఓన్లీ చెప్పాను కదా ఫస్ట్ ఫ్లోర్లో ఫాదర్స్ మదర్ మాత్రమే ఉంటున్నారు. సో దానివల్ల మిగతా వాడకపోవడం వలన ఈ పరిస్థితులు అనమాట, ఇబ్బందులు. సో చూసారు కదా పీవీసీ ప్లస్ ట్యాంక్ కింద ఏంటంటే మామూలుగా డ్రైవర్ కానీ ఏమైనా వర్కర్లకి బాత్రూమ్ అనమాట. సో దాంట్లో కూడా దీంట్లో ఎన్ని మరి ఎర్రగా నీళ్ళు వచ్చి మరి ఏం తెలియదుగా నిలవ ఉంది. మొత్తం అంతా గార పట్టేసాం, స్పీడ్లా పట్టేసి. సో మొత్తం ఐటమ్స్ అన్నీ ఓటు తీసుకొని బెస్ట్ అనమాట మనం ఈ ప్లస్ ట్యాంక్లో. ఓటు తీసేసి శుభ్రంగా హార్పిక్ వేసి ఒక 10 నిమిషాలు మామూలు ఫస్ట్ అయితే బ్రష్తో పాయం కానీ వదలలేదు. హార్పిక్ వేసి పామేసి ఒక పావుగంట వేసి పైకి వెళ్ళిపోయాం. లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి క్లీన్ చేసామన్నమాట. ఇది క్లీన్ చేసి తర్వాత మొత్తం అన్నీ ఆ బిల్డింగ్లో ఉన్న సంబంధించిన 7 బాత్రూమ్లు, అలాగే అది కాకుండా పక్కన షెడ్ కూడా పనిచేసాం. అది కూడా మనం యూట్యూబ్లో పెట్టాం వీడియో. దాంట్లో బాత్రూమ్ కూడా సేమ్ అంతే ఫ్రెండ్స్. ఈ వీడియోలో వర్క్ అంతా కూడా పొద్దున్న 9ంటికి వెళ్ళి మధ్యాహ్నం 2 అయిపోయిందండి. అంటే 1 అయిపోయింది. ఇద్దరు వెళ్ళాం, ఒక మేస్త్రి ఒక హెల్పర్ అనమాట. సో 7 బాత్రూమ్లు చేసాం. ఇలాగా ఛార్జ్ వచ్చి ఒక 2500 తీసుకున్నాం. సో ఈ వర్క్ వచ్చి మనకు గంగనగూడలో ఉందన్నమాట. సో ఈ బిల్డింగ్లో లిఫ్ట్ కూడా పెట్టున్నారండి వీళ్ళు. సో ఇప్పుడైతే మనం లిఫ్ట్లో వెళ్ళబోతున్నాం. అంటే మన కింద అయితే చేస్తాం. ఫస్ట్ డ్రైవర్ సంబంధించిన రూము, డ్రైవర్ సంబంధించిన బాత్రూము, అలాగే ఆఫీస్ సంబంధించిన బాత్రూము అన్నీ చేసి మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం. ఫస్ట్ పైన టాప్లోంచి వద్దామని. అంటే పైన బార్ కౌంటర్ ఉంది, థియేటర్ కూడా ఉంది. బార్ కౌంటర్లో కూడా కొన్ని షింకులు అలాగే వాష్ బేసిన్లు ఉన్నాయన్నమాట. అవి కూడా సరిచేయాలి. అలాగే ఈ బిల్డింగ్లో మనకి కిచెన్లో అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నారు కదా వీళ్ళ అమ్మగారు నాన్నగారు, ఆ ఫ్లోర్లో మనకి కిచెన్లో గ్యాస్ స్మెల్ వస్తుందని ఓనర్ గారు వాళ్ళు వచ్చినప్పుడు చెప్పారనమాట. సో ఎందుకనేది మాకు చాలాసేపు అర్థం కాలేదు. దానికి కారణం ఏంటంటే కిచెన్లో అన్ని మేము డాంట్రాల్స్ ఇచ్చాం, ఫ్లోట్రాల్స్ ఇచ్చాం, వాషర్లో కూడా డాంట్రాల్స్ ఇచ్చాం. సో ఏంటి అని చూస్తే వీళ్ళని డిష్ వాష్ అనేది పెట్టారు. ఆ డిష్ వాష్ అనేది వాడట్లేదు అనమాట. ఆ వాడకపోవడం వలన ఆ ఫ్లో ట్రాప్లో ఉన్న వాటర్ డ్రై అయిపోయింది. సో వాసన రావడానికి కారణం అది. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మనలాంటి ఇంకొంత మేస్లకి ఈ వీడియో రికమెండ్ అవుతుంది అనమాట. అలాగే మనం వచ్చే వీడియోకి వెళ్దాం. ఓకే, బై ఫ్రెండ్స్.